అమ్మా నువ్వు రాత్రి అయితే ఎందుకు సంచరిస్తావో నీ యొక్క భక్తుడు చెప్పాడు. ఈ కాలంలో కూడా ఇంత దైవభక్తి ఉందనేసి నేనైతే మొట్టమొదటిగా ఈ వ్యక్తిని చూసిన వెంటనే నాకైతే అనిపించింది. తన ఊర్లో ఉన్న అమ్మవారిని అయితే కానీ అతను ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అనేసి మనకైతే ఒక పెద్ద కవితలాగా రాసి పెట్టడం జరిగింది. ఎందుకంటే అతని ఆవేదన అలాంటిది, బయటకు చెప్పాలి. అమ్మవారి యొక్క శక్తి ఎలాంటిది, అమ్మవారు ఇక్కడ ఎలా కొలువయ్యారు అనేది చెప్పడానికి అది చాలా ప్రయత్నం చేశాడు. అయితే అతని మాటలే డైరెక్ట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను స్క్రీన్ షాట్ రూపంలో. ఆయన మనకు పెట్టిన మెసేజెస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు కూడా చూశారు కదా అమ్మవారు ఎలా అయితే అక్కడ కొలువు తీరారు. ఈ అమ్మవారికి అయితే కన్నా మీరు ఒక లైక్ కొట్టి ముగ్గురు షేర్ చేయడం వల్ల మంచి శుభవార్త.